హాయ్ అండి అందరికీ. ఈ రోజుల్లో అందరం వాట్సాప్, ఈమెయిల్స్ వాడుతున్నాం కానీ ఒకప్పుడు అందరూ ఉత్తరాలు పంపేవారు కదా. సో ఆ ఉత్తరాల మీద రంగురంగుల స్టాంపులు ఉండేవి, గుర్తుందా? సో ఆ స్టాంపులను సేకరించడం ఒక గొప్ప కళ అన్నమాట. అలా స్టాంపులను సేకరించే వారిని ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా? ఆ పదమే ఫిలాటలిస్ట్ అనే వర్డ్తో మనం చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు దీని గురించి ఇంకాస్త డీటెయిల్గా తెలుసుకుందాం. సో దీనికి మనం డెఫినేషన్ చూస్తే, ఏ పర్సన్ హూ కలెక్ట్స్ ఆర్ స్టడీస్ స్టాంప్స్ అని. అంటే ఇది పాత మరియు కొత్త పోస్టల్ స్టాంపులు అంటే టంకాలు అంటారనమాట. పోస్ట్ కార్డులు, ఎన్వలప్లు, పోస్టల్ హిస్టరీ మొదలైనవి సేకరించి వాటి చరిత్ర, విలువ, రేరిటీ, డిజైన్ గురించి అధ్యయనం చేసే వ్యక్తినే ఈ ఫిలాటలిస్ట్ అనే వర్డ్తో చెప్తుంటారు అనమాట. అంటే స్టాంపులను కేవలం పోగు చేయడం మాత్రమే కాదనమాట, వాటి చరిత్రను, అవి ఏ దేశానికి చెందినవి, ఏ సంవత్సరంలో విడుదలయ్యాయి అనే విషయాలను అధ్యయనం చేసే వారినే ఈ ఫిలాటలిస్ట్ అనే వర్డ్తో మనం చెప్పొచ్చు అనమాట. ఈ హాబీనే ఫిలాటలీ అనే వర్డ్తో కూడా పిలుస్తూ ఉంటారు. సో దీనికి మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే, ద ఫిలాటలిస్ట్ స్పెంట్ ఇయర్స్ రీసెర్చింగ్ ద హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ స్టాంప్స్. అంటే ఆ ఫిలాటలిస్ట్ బ్రిటిష్ స్టాంపుల చరిత్రను అధ్యయనం చేయడానికి సంవత్సరాలు గడిపాడు అని అర్థం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ వీలైతే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.